నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం V3 న్యూస్ లక్ష్యం సమాజహితం V3 న్యూస్ ప్రేక్షకులందరికీ 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో ఘనంగా శ్రీ ఆదివరహ జయంతి ఉత్సవాలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎల్బీ నగర్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం హాజరైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం తాటివనం పెంచేందుకు ప్రోత్సహిస్తుండగా అధికారులను చెట్లు తొలగించేందుకు పర్మిషన్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గీత కార్మికులు హైదరాబాద్ కొత్తపేటలో కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు శాంతి భద్రతల కోసమే అంటున్న పోలీస్ బాసులు ఇక వార్తల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు టీఆర్ఎస్ నాయకుడు చిలుముల కిషన్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కౌడిపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి నర్సాపురం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు తండ్రి అంత పెద్ద నాయకుడిగా ఉన్నా కూడా తెలంగాణ రావాలి తెలంగాణ కోసం నేను ముందుంటానని నిలబడి పోరాటం చేసేటువంటి వ్యక్తి ఆ రోజుల్లో సుహాసిని రెడ్డి గారు వారి సతీమణి కూడా ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా జిల్లా మొత్తం కూడా తిరిగేది ఆ రోజు ఆ కుటుంబం మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు కేసీఆర్ గారు కూడా ఆ రోజుల్లో కేంద్ర మంత్రిగా కార్మిక శాఖలో ఒక చైర్మన్ గా అవకాశం ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో కిషన్ రెడ్డి గారికి జాతీయ స్థాయిలో కూడా అవకాశం ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు వారు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినా కూడా దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో తక్కువ మెజార్టీతో వారు ఓడిపోయారు వారు రాజకీయంగా గెలవలేకపోవచ్చు కానీ నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల అందరి మనసును కూడా చూడబడినటువంటి వ్యక్తి వారు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేవాడు నాకు దాదాపు 18-19 ఏళ్ళు వారితో దగ్గరగా పనిచేసినటువంటి అనుభవం ఉంది హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షులు పుట్టా పురుషోత్తం ఆధ్వర్యంలో మున్సిరాబాద్ కేబీఆర్ కన్వెన్షన్ నందు నిర్వహించారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎగ్డే మల్లేశం ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ ఎల్బీ నగర్ మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మరియు కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు మహిళా యువజన విద్యార్థి కార్మిక విభాగ అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తప్పనిసరిగా కేసీఆర్ గారు ఒక విజన్ మేరకు మరి కేటీఆర్ గారి యొక్క ఆదర్శం వారి యొక్క యంగ్ నాయకత్వం మేరకు రాబోయే రోజుల్లో వాళ్ళ ఆశలకు ఖచ్చితంగా ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా ఎల్బీ నగర్లో పార్టీ యొక్క క్రమాన్ని తీర్చిదిద్ది పటిష్టవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాము ఇకపోతే మీ అందరూ కూడా మరొక విజ్ఞప్తి ఏంటంటే ఎవరికైనా ఎక్కడైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే సంబంధిత నాయకులు పోయి కలవాల్సిన బాధ్యత మీది అక్కడ పోయి కలిసినాక మీకు వివరణ దొరకలేదు మిమ్మల్ని పట్టించుకోలేదు అంటే ఈ వేదిక మీద వచ్చి మాట్లాడాలి కొంతమంది అక్కడ పోయి కలవరు ఎవరిని మాట్లాడరు ఇటువంటి వేదిక దొరికినప్పుడు మాత్రం మాకు దొరకలేదు మాకు అందలేదు చెప్పేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త అమూల్యమే ఇక్కడ ఒక కార్యకర్త తక్కువ కాదు ఒక కార్యకర్త పెద్ద కాదు అందరూ అమూల్యమైన కార్యకర్తలే వాళ్ళ కార్యకర్తల సేవలను కూడా మాకు కావాల్సిందే ఇటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ భుజాన మోసి పార్టీని దాకా తీసుకొచ్చిండ్రు ఇలా వాళ్ళకి ఏమీ దొరకలేదు అయినా ఈరోజు మీటింగ్ పెడితే మళ్ళా అందరూ వచ్చింది మరి ఎందుకు వచ్చిందంటే ఆ అభిమానం ఈరోజు పార్టీ పటిష్టంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మీటింగ్ పెడితే మళ్ళీ దాదాపు 2,000 మంది కార్యకర్తలు వచ్చింది రేపు మళ్ళీ 10,000 పంపిణీ ఉంటుంది ఇప్పుడే మల్లేశం గారు చెప్పింది 10,000 పంపిణీ అని 10,000 పంపిణీ అంటే ఇప్పుడు దాదాపు 2,000 మంది కార్యకర్తలు ఉన్నారు మన ఎల్బీ నగర్కి ఎన్ని పదవులు వస్తాయి అనుకుంటున్నారు ఎన్ని పదవులు వస్తాయి మార్కెట్ కంపెనీ డైరెక్టర్లు గడ్డధార మార్కెట్ కంపెనీ 8 మంది డైరెక్టర్లు ఇద్దరేమో ట్రేడర్లకి ఉంటారు 8 మంది డైరెక్టర్లకు 5 మంది ఎమ్మెల్యేలు పంచుకోవాలి 8 మంది డైరెక్టర్ 5 మంది ఎమ్మెల్యేలు పంచుకోవాలి ఒక టెంపుల్ కమిటీ ఉంటుంది ఒక టెంపుల్ కమిటీ అంటే హనుమాన్ గారి దేవాలయ కమిటీ
దాని తర్వాత గడ్డము మన బందీపో పక్కన ఉన్న దేవాలయం ఆ దేవాలయం కమిటీ ఆ దేవాలయం కమిటీ ఈ 2 కమిటీలు కలిసి ఒక 20 మంది అంటే 2000 మందికి 20 మంది పంపకం పార్టీ పదవులు పంపకం చేయాలి అంటే ఎంత కష్టమేదో అర్థమైనట్టు ముందు నన్ను నిలబెట్టాడు నేను మలేషియా అప్పచెప్తా నా తింటూ దండకాలు అన్ని నిలబడినాయి నువ్వే ముందు వచ్చినవాడు మీకే అప్పచెప్తా మీరే చేయండి ఎందుకంటే చాలా కష్టమైన క్లిష్టమైన ప్రక్రియ ఇది ఎంతమందిని సాటిస్ఫై చేయలేము ఒకరొకరు చాలా కష్టపడి తీవ్రమైన మంచి కార్యకర్త ఉంటాడు బహుశా ఆ కార్యకర్త ఇప్పలేని పరిస్థితి ఉంటుంది మనసులో ఉంటుంది అరే ఈ కార్యకర్త ఇప్పలేని బాధ ఉంటుంది ఖచ్చితంగా ఎప్పుడైనా చేయాలి న్యాయం ఉంటుంది కానీ న్యాయం అందరూ కార్యకర్తలు చేయలేదు అయినా కానీ నిరంతరం రాజకీయ ప్రక్రియలో భాగంగా కార్యకర్తలు వచ్చినా రాకున్నా చాలామంది ఈరోజు నిలబడి పార్టీకి మాకు ఏ పదవులు లేకున్నా కానీ వచ్చి ముందుకు వచ్చి నిలబడి పోయిన 2014 నుంచి 2018 వరకు కార్యకర్తలు దొరకకున్నా కానీ ఈరోజు ఇక్కడికి కార్యకర్తలు వచ్చిందే అది వాళ్ళ గొప్పతనం కార్యకర్తల గొప్పతనం అది ఇందులో ఎంతమంది తగ్గిన పదవులు 2000 మంది ఉంటే మాట అంటే ఒక 20 మంది దొరుకుతాయి మరి 1980 మంది ఎన్నికలొచ్చిండు అంటే వారి నమ్మకం పార్టీ పట్ల ఉన్న విధేయత పార్టీ పట్ల ఉన్న గౌరవం ఈ పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పేసి వేదిక మీద కూర్చున్న వాళ్ళకన్నా ఎక్కువ పట్టుదల వాళ్ళకి ఉంది కాబట్టి ఇంటికి రాగలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కానీ ఇంతకుముందు చెప్పి మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా ఒక నైదాన్ని మీకు ఒకటి చెప్తా నాకు తెలిసిన మనిషి కానీ తెలియని మనిషిని కానీ అసలు ఆ మనిషిని జీవితంలో ఎప్పుడు చూడలేదు ఆ మనిషి వస్తే కూడా ఎంతో గౌరవంగా మాట్లాడి పనిచేసి పెడతాం మేము ఇక పార్టీ కార్యకర్తలకు అని చేయమండి పట్టించుకోవడం సందర్భంగా ఆ పరిస్థితే కాదు నా నైజం సంగతి మీ అందరూ కూడా తెలిసిన విషయమే చాలా మందిని నేను ఈ మధ్యకాలంలో కొత్తగా చూసిన ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూస్తూనే ఉన్న ప్రతి రాజకీయ జీవితం పాలన కొత్తగా చూసినా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఎందుకు వచ్చినావు నువ్వు మాకు చేయలేదు మరి నీకు ఈ మంచి పని చేసి పెట్టాలని చెప్పేసి ఏ రోజు కూడా ఒక ప్రశ్న కూడా వాళ్ళకి చేయలేదు మేము పాత మనిషికి ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చినామో కొత్త మనిషికి కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇచ్చినాము అదే విధంగా డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఎంతో వందల మందికి ఈ 6 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం ఇప్పుడంటే టీఆర్ఎస్లో చేరకుండా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం కాంగ్రెస్లో ఉండకుండా ఎందుకంటే ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వస్తారు ఒక ఆశతో వస్తారు నాకేమన్నా సహాయం లభించకపోతుందా ఇక్కడ నాకేమన్నా ఆసరా దొరకకపోతుందా అని చెప్పేసి ఆ ఆసరా కోసం సహాయం కోసం వచ్చినాడు వాళ్ళను ప్రేమతోటి హక్కున చేసుకొని వాళ్ళ పని చేసి పెట్టడమే మా ధర్మం ద్వారా మన కార్యకర్తలకు ఒక గట్టి ధైర్యం వస్తుంది వాళ్ళు తీసుకొచ్చిన కార్యకర్తలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినట్టే వాళ్ళు ధైర్యంగా గర్వంగా చెప్తున్నారు పార్టీ పటిష్టం కూడా అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనం చేసుకుంటాం ఎల్బీనగర్ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు తెలంగాణ ఉద్యమ సహచరుడు పుట్ట పురుషోత్తం గారు మరియు తెలంగాణ రాష్ట్ర సమితి ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మిత్రుడు ఉద్దవని రామ్మోహన్ రావు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అతిథులు ఎగ్గి మల్లేష్ ఎమ్మెల్సీ గారు మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు అన్న సుధీర్ గారు వేదిక మీద కార్పొరేటర్లు మరి మహిళామణులు తెలంగాణ నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సహచరులుగా పనిచేసినటువంటి ఉద్యమ నాయకులందరికీ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరు తెలంగాణ ఉద్యమకారులకు పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమం చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. చాలా రోజుల తర్వాత ఒక వేదిక పైన అంటే జనరల్గా ఇంతమంది కేటీఆర్ గారు వస్తున్నాం మంత్రి వస్తున్నాం ఎలక్షన్ ఉంటున్నాం పండుగ వాతావరణం కనిపించేది. ఈరోజు అలాంటి వాతావరణం లేకుండా స్థాయి సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినట్టే తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ఎల్బీనగర్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు మిగతా అందరూ కూడా పేరు పేరున తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి నాయకులందరూ కూడా ఒక రకమైన గగుర్పరిచే విధంగా పనిచేస్తున్నటువంటి కార్యక్రమానికి ఉదాహరణ నాయకులు ఉన్నాం కాబట్టి దయచేసి ఆశ్చర్యకర్తకి అందరి తరఫున ఇంతమంది పుట్టకుండా మాట్లాడాడు మీ వాళ్ళందరూ సంజాయించేవారు. మీ వాళ్ళు మా వాళ్ళు మనోళ్ళు అందరం మనోళ్ళమే. ఇది ఒక
ఒకే కండ మీద పనిచేస్తున్నాం కాబట్టి అందరి మండలంతో పనిచేద్దాం. దాన్ని ఎక్కడ కూడా డివైడింగ్ రూల్ మాత్రం ఏం చేయకుండా మీకు అవకాశం వచ్చినప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళని కనీసం అకామిడేట్ చేసుకునేటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉందని చెప్పి నేను సభాముఖంగా మరోసారి చెప్తున్నాను. అలాగే సుధీరెడ్డి పర్టికులర్ గా ఎమ్మెల్యే కాబట్టి తనకున్నటువంటి నియోజకవర్గ నిధులు కావచ్చు, లేకపోతే ఇంకే రకంగా ఒక కార్యకర్తని ఆదుకునేటువంటి క్రమము కుటుంబ పెద్దగా ఎన్నో రకాల్లో ఉంటుంది. అతను అడిగినా అడగకుండా ఆర్థికంగా కనీసం సహాయం చేసే దాంట్లో ఏదైనా పైన తనని తీర్చిదిద్దే దాంట్లో భాగస్వామ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం ఉంది. కాబట్టి కనీసం వాళ్ళని చేస్తారనే ఒక నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని ఉద్యమకారుల తరఫున నేను ఉంచుతున్నా. దాన్ని అన్యంగా భావించకుండా మీరు పరిగణలోకి తీసుకుని చేస్తారని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మహిళల విషయానికి వస్తే మహిళలు ఎక్కడ కూడా అకామిడేట్ చేసినట్టు సందర్భాలు మనకు కనిపిస్తారు. ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి మహిళలు పిడికడి మంది ఉన్నారు కాబట్టి కనీసం పార్టీ పదవుల్లో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పదవుల్లో కావచ్చు, నామినేట్ దాంట్లో మహిళలకు కూడా స్థానాన్ని కల్పించండి. అలాగే మన పార్టీ మేనిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50% అని చెప్తున్నటువంటి నేపథ్యంలో రేపు 11 డివిజన్లలో కనీసం మన సగం మంది కూడా మిగతా వరకు జనరల్ కాకుండా మిగతా వరకు అకామిడేట్ చేసే దాంట్లో ఉద్యమకారులను కొంత క్రియాశీలకంగా కొంతమంది కార్పొరేటర్లుగా చేయలేనటువంటి ఆర్థిక స్థితిగతులు లేనటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఒక నమ్మకం రామ్మోహన్ రెడ్డి కూడా ఉన్నది. ఆయన వర్గము ఈయన వర్గం అనేది మాత్రం పక్కన పెట్టండి. దయచేసి పార్టీకి ఒకటే వర్గము, అది కేసీఆర్ వర్గము, కేటీఆర్ వర్గంగానే పరిగణలోకి తీసుకొని మిగతా నామినేటెడ్ అన్ని పోస్టులు కూడా బాధ్యత తీసుకొని, ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా ఉంటే ఉద్యమకారులు ఎవరైనా గుర్తించలేదు మాకు లేరు అంటే నేను కానీ గుంటూరు వెంకటేశ్వర కానీ అందరం కలిసి ఒక లిస్ట్ మీకు ఇచ్చిన అకామిడేట్ చేసే దాంట్లో కీలకంగా అప్పుడు ఎవరైతే పనిచేసినామో అనే విషయాన్ని కుటుంబం ఇక్కడ స్థానికంగా సభ్యత్వాలు ఇచ్చడానికి వచ్చింది. కాబట్టి తనకు కూడా తెలుసు పురుషోత్తం గారికి ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయలేదు. ఉద్యమంలో చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గం పెద్దది, ఎక్కడ నేను అకామిడేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతకుముందు ఇంకో మిత్రుడు చెప్పిండు ఉద్యమగాడు పక్కన వస్తే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని నాకు చెప్పలేదని. చాలా కార్యక్రమాలు నాకు కూడా చెప్పలేదు. దయచేసి ఆ కార్యక్రమాలు ఎవరుంటే మాత్రం ఇప్పుడు రేపటి నుండి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు భాగస్వామ్యం చేసినట్టు ఆశాభావం అయితే మేము వ్యక్తం చేస్తున్నాం. సభాముఖంగా అందరి తరఫున, ప్రతి ఒక్క కార్యకర్త తరఫున ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాం. దీని బాధ్యత తీసుకున్నటువంటి క్రమంలో రామ్మోహన్ రావు గారు కూడా కీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో చేసినాం నాకు సంబంధం లేదన్నట్టు కాకుండా మీరిద్దరు కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా ఉద్యమకారులందరూ కూడా మీ వెంటనే ఉంటారు. లేకపోతే ఇంకో రకమైనటువంటి డివిజన్ ఏర్పడే దిశగా మీరు చేయొద్దని ఒక ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఎల్బీనగర్ పార్టీ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు మరొకసారి నమస్కారం తెలుపుతూ జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో 73వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని నిజాం కాలం నాటి బురుజును త్రివర్ణ పతాకం రంగులతో తీర్చిదిద్దడం జరిగింది. దీంతో చూపర్లను ఈ బురుజు ఆకట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి మరి ఈతా తాటి వనాలను పెంచాలని చూస్తుంటే సిద్దిపేట అధికారులు మాత్రం చెట్లను తొలగించేందుకు పర్మిషన్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని మోకుదెబ్బ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈతా తాటి చెట్లను తొలగించడం వల్ల గీత వృత్తిపై ఆధారపడిన వారి బతుకు అగమ్య గోచరంగా మారుతుందన్నారు. సొసైటీ అనుమతి లేకుండానే ప్రైవేట్ వ్యక్తులకు ఈతా తాటి చెట్లను తొలగించే పర్మిషన్ ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గౌడ హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో 10 ఎకరాల్లో ఉన్న తాటి ఈత చెట్లను తొలగించేందుకు పర్మిషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా కొత్త బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండారం గ్రామంలో 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈత తాటి చెట్లను తొలగించడానికి కలెక్టర్ పర్మిషన్ ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వానికి పన్ను చెల్లించే ఏకైక వృత్తి గీత వృత్తి అని, ఇప్పుడు ఆ వృత్తిని దెబ్బతీసేలా అధికారులు పూనుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఒక తాటి చెట్టు నుంచి కళ్ళు రావాలంటే 25 సంవత్సరాల కాలం పడుతుందని అధికారులు గుర్తించాలన్నారు. బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో ఈతా తాటి చెట్ల తొలగింపుకు ఇచ్చిన పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని కోరారు. దీనిపై అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ నాయకులు నర్సాగౌడ్, రాములు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వికాస్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ గీతా కార్మికులకు ఉపాధి తాడి చెట్లు, ఈత చెట్లకు సంబంధించినటువంటి భూమిలో సత్యనారాయణ అనే రైతు ఆ భూమిని కొనుగోలు చేసి దాన్ని ఏదో చెట్లు తీయడానికి కోసం అని చెప్పి ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం జరిగింది.
మరి మేము ఒక మాట చెప్తా ఉన్నాం, ఈ రోజు గీతా కార్మికులుగా మా జీవనోపాధి మా తాడి చెట్టు ఈత చెట్టు మా వృత్తే జీవనోపాధి కాబట్టి మేము ఒక డిమాండ్ ఏమంటున్నామంటే కలెక్టర్ గారు కానీ డిఆర్ఓ గారు కానీ ప్రతి ఒక్క అధికారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మేము ఒక విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ భూమిలో ఉన్నటువంటి ఈత చెట్లు కానీ తాడి చెట్లను కానీ తొలగించే రాదని చెప్పి శాంతి భద్రతల దృష్ట్యా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్గే మాట్లాడుతూ వాహనాలు నడిపే వాహన చోదకులు వాహనానికి ఇన్సూరెన్స్ చేసుకోకపోతే అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ లేని వాహనాన్ని నడిపే వ్యక్తికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా గ్రామంలో అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా తిరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గల్ఫ్కు వెళ్లే వ్యక్తులు మీ ఇంట్లో పాస్పోర్ట్ జిరాక్స్ కాపీని ఇంట్లో పెట్టి వెళ్లాలని సూచించారు. ఈ కాటన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 31 వాహనాలను చలానా వేశారు. ఈరోజు ఎల్లారెడ్డిపేటలో ఒక కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో అరౌండ్ 50 పోలీస్ పర్సనల్ ఆఫ్ ఆల్ ర్యాంక్స్ పార్టిసిపేట్ చేశారు. సో మనకు అరౌండ్ 31 వెహికల్స్, 31 2 వీలర్స్ అండ్ 1 ట్రాక్టర్ వితౌట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ దొరికింది. ప్రజల ఫ్రెంచ్ నీడ్స్ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని కూడా అడ్రస్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మోటార్ వెహికల్ అఫెన్సెస్ గురించి చెప్పడం జరిగింది. సో పాస్పోర్ట్స్, ఇల్లీగల్ గల్ఫ్ ఏజెంట్స్ దాని గురించి కూడా యూత్కి అండ్ అందరికీ చెప్పడం జరిగింది. ఇంపార్టెన్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ దాన్ని కూడా చెప్పడం జరిగింది. సర్పంచ్ గారు కూడా ఈ మంత్ ఎండ్లో 150 సీసీటీవీ కెమెరాస్ పెడతామని ప్రామిస్ చేశారు. సో ఇట్లాంటి ఇష్యూస్, వేరే ఏమన్నా ఇష్యూస్ ఎందుకు బండిలో కాయిదాలు లేవు, మీ బండిలో ఇన్సూరెన్స్ ఉండదు, లైసెన్స్ ఉండదు, ఆర్సీ బుక్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది, బట్ ఇన్సూరెన్స్ ఉండదు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ చెప్పాలంటే మీకు యాక్సిడెంట్ అయినప్పుడు తెలుస్తుంది ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని. అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం 1000 2000 పెట్టి ఇన్సూరెన్స్ చేయాల్సింది వస్తుంది, బట్ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు అది చాలా యూస్ఫుల్. సో మీరు ఎవరికానో, మీ బండి ఎవరికానో డాష్ అయితే, లేదంటే మీ బండి దొంగతనం అయితే, లేదంటే మీకే ఇంజురీ అయితే, సో ఏమైతే కూడా ఇన్సూరెన్స్ చాలా బెనిఫిషియల్. సో లేదంటే కేసు అయినప్పుడు మనం చూస్తాం కదా, వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ ఉండదు, అప్పుడు ఎవరు కూడా మీకు హెల్ప్ చేయరు, మీరే మీ పాకెట్ నుంచి చాలా డబ్బులు ఇవ్వాల్సింది వస్తుంది. ఒక సంవత్సరంకి 1000 2000 ఇచ్చి ఇన్సూరెన్స్ చేసుకుంటే మీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తారు అది చేయరు. సో చాలా ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్, అందరూ ఇన్సూరెన్స్ చేసుకోండి. అండ్ యంగ్స్టర్స్ ఎవరెవరి దగ్గర లైసెన్సెస్ లేవు, అది లైసెన్సెస్ చేసుకోవాలి మీరు. ఇది కూడా సేమ్, మీరు యాక్సిడెంట్ అయినప్పుడు మీకు అన్నీ తెలుస్తుంది. అప్పుడు అరే 1000 ఇచ్చి ఇన్సూరెన్స్ చేస్తే అయిపోతుంది కదా, ఇప్పుడు
లాక్స్ టుగెదర్ స్పెండ్ చేయాలి కదా, అట్లా వస్తుంది. సో అందరూ ట్రాఫిక్ రూల్ పాటించాలి. అండ్ కొన్ని ఆటోస్ చూసాము, అంటే మనకు కూడా కంప్లైంట్స్ వస్తుంది ఏమంటే ఆటోస్లో ఓవర్లోడింగ్ చేస్తున్నారని కంప్లైంట్ వస్తుంది. వాళ్ళలోనే చాలామంది ఉంటున్నారు, చాలామంది తీసుకొని వెళ్తున్నారు ఒక ఆటోలో, ఇక్కడ నుంచి కామారెడ్డి ఎక్కడ పోతున్నారని మనకు కంప్లైంట్ వస్తుంది. సో ఏమంటే ఇది మీ నారాయణపేట జిల్లా దవ్వాడ మండల కేంద్రంలో ఎస్ఐ శ్రీనివాస్, టీఆర్టీఓ కృష్ణవేణి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు, ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మొన్న మిడ్జిల్లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుని ఎక్కువ ఓవర్లోడ్ వేసుకోకుండా, ఆటో కెపాసిటీ అంతకంటే ఎక్కువ మించకుండా ప్రయాణికులను గమ్యానికి చేర్పించాలని ఆమె వారికి తెలిపారు. ఎక్కువ మంది ప్రయాణికులను ఆటోలో ఎక్కించినట్లయితే వదిలే ప్రసక్తే లేదని, అవసరమైతే బండి సీజ్ చేయడం జరుగుతుందని ఆటో డ్రైవర్లకు, ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇప్పుడు అదంతా మీకు పోవద్దని, ఎందుకంటే ఇప్పుడు ఇది పైనుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అమ్మ, ఇది ఆగదు. నేనైతే ఆపను, వాళ్ళు రాయొద్దన్నా నేనైతే ఆపను, నేను ఖచ్చితంగా రాస్తాను, నేనైతే ఏది ఆపను. సో మీరు దానికి తగ్గట్టు మీరు నడుచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రేపు పొద్దుట మీరు సంపాదిస్తేనే ఇంట్లో గడిచేది, మీరే లేకపోతే ఇంట్లో ఏం గడుస్తుంది? రేపు పొద్దుట ఒకటి చెప్తున్నా, వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దరిలో ఎవరో ఒకరు లేకపోయినా రేపు పొద్దుట పిల్లలకి కానీ వైఫ్ కానీ తిన్నావా ఉన్నావా అడిగే వాళ్ళు ఉండరు. ఒకవేళ వాళ్ళిద్దరూ లేకపోతే ఆ పిల్లలు అనాథ, అమ్మ రా నేను పెడతా అనే వాళ్ళు ఉండరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే మీ యూనియన్ ఉంది కదా, మీరు 10 రూపాయలు తీసుకుంటున్నారు, ఇప్పుడు ఒకరికి 15 చేసుకోండి. ఆటో డ్రైవర్లకు అందరికీ అవేర్నెస్ క్యాంపు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ అందరూ తప్పకుండా పాటించాలి. పాటించకున్నట్లయితే రేపు నుంచి ఈ ఛానల్ వేయడంతో పాటుగా సంబంధించినటువంటి ఆటోను సీజ్ చేసేసుకొని అందులో ఓవర్ స్పీడ్ కానీ ఎక్స్ట్రా ప్యాసింజర్స్ ఉంటే వాళ్ళని తీసుకొని మేడంకు రిపోర్ట్ పంపడం జరుగుతుంది. రిపోర్ట్లో భాగంగా ఆ మేడం ఏం చేస్తుంది, అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి ఫైన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము వేసేటటువంటి ఫైన్ కంటే ఎంబీఐ మేడం వేసే ఫైన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ చట్టాన్ని పాటిస్తూ ప్రయాణికులను గమ్యస్థానానికి చక్కగా చేర్చగలరని మనవి చేస్తాం. నా పేరు కృష్ణవేణి, నేను మెరూన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. మిడ్జిల్లో జరిగిన సంఘటన ద్వారా ఇకపైన ఎక్కడ కూడా ఏ సంఘటన జరగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క వెహికల్ కూడా ఓవర్ ప్యాసింజర్స్ ఉన్నా సరే, పేపర్స్ లేకపోయినా మేము కేసులు రాస్తున్నాము. ఇదేదో 2-3 రోజుల్లో చేసి ఆపేసేది కాదు, ఇది కంటిన్యూస్ ఇట్లానే అవుతూ ఉంటుంది. అట్లాగే గూడ్స్ బండ్లో కూడా ఆ ప్యాసింజర్లను ఎక్కించుకొని తీసుకుని వెళ్తున్నారు, అది కూడా ఎక్కించుకొని తీసుకుని వెళ్తే దానికి కూడా కేసులు రాస్తాము. మీరు రేపు పొద్దుట ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ఆటోలో అయితే 3 మెంబర్స్కే ఇన్సూరెన్స్ అవుతుంది, కానీ మీరు ఎక్కించుకున్న ప్యాసింజర్స్కి ఎవరికి క్లెయిమ్ కాదు. గూడ్స్ బండ్లో అసలు క్లెయిమే కాదు, ఎందుకంటే గూడ్స్ బండి జనాలు ఎక్కించుకునేది కాదు, గూడ్స్ ఎక్కించుకునేది. సో ఈ దాడులు ఇట్లానే అవుతూనే ఉంటాయి. మీకు కష్టం వచ్చినా ఏమొచ్చినా సరే మేమైతే ఆపము. మీరు చేంజ్ అవ్వాల్సిందే. ఒక ట్రిప్ బదులు 3 ట్రిప్పులు కొట్టండి, ఏం చేస్తారో అది మీ ఇష్టం. మీరు సేఫ్గా ఉంటేనే మీ ఇంట్లో అందరూ సేఫ్గా ఉంటారు. సో అదొకటి దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ నడపాలని చూస్తున్నాము. ఇప్పుడేదో ఎక్స్క్యూజ్ చేసి వదిలేసామని రేపు వదిలేస్తామని అనుకోకండి, అసలు వదిలే సమస్య లేదు. ఏ వెహికల్ని కూడా హైదరాబాద్ కొత్తపేట సత్యనారాయణ కాలనీలో పోలీసులు కర్టన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కర్టన్ సెర్చ్ లో సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 టాటా ఏసీ వాహనాలు, నిషేధిత గుట్కా బస్తాలు 7, అక్రమంగా నిల్వ ఉంచిన 20 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నగర్ కాలనీ అంతా ఎందుకు అనుకున్నామంటే కొంచెం మూసీ నదికి దగ్గర ఉంది, ఈ బుషెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు అంటే మీ దగ్గర కాదు, కొంచెం దూర ప్రాంతంలో కొంచెం ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల వల్ల నైట్ ఒక డెకాయిటీ జరిగింది, మీకు కూడా తెలిసి ఉంటుంది. అంటే వాళ్ళు ఈ ప్రాంతం నుంచి బయట ప్రాంతం నుంచి వచ్చి బెదిరించి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇదంతా కొంచెం మూసీ నదిలో కొంచెం మాకు కూడా తిరగడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది, ఎందుకంటే అదంతా బురద ప్రాంతం. దానికోసం మీ సీసీ కెమెరాలు కూడా చాలా వరకు మేము అడ్వైజ్ చేసినాం, ఈ పక్కంతా పెట్టుకున్నారు. మీ దగ్గర కూడా కొంచెం సీసీ కెమెరాలు కొంచెం ఈ ప్రాంతం చుట్టుపక్కల నైట్ ఇన్ఫ్రారెడ్ అది ఉన్నది పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇంతవరకు ఏం నేరం జరగలేదు, మీరు కూడా చెప్తున్నారు, బట్ ఇక ముందు కూడా జరగకూడదని మా కోరిక. అది ఎప్పుడు నేరం జరగకూడదు, నేరం లేకుండా ఉంటేనే అందరం శాంతితో ఉంటాం. కాబట్టి మీరు కెమెరాస్ మీరు ఇంతవరకు 20 పెట్టుకున్నారు, మిగతా కెమెరాస్ కూడా మీరు ఫస్ట్ గా అయితే ఇది ఒక మేడం మాట్లాడితే కొంత ఇది డౌట్ చేశారు. ఇది కార్డన్ సర్చ్ కి అంటే సడన్ గానే వచ్చారు, మరి సడన్ గానే ఉంటుంది ఎప్పుడైనా. కానీ ఇది చేయడానికి ఒకటే ఉద్దేశం ఉంటుంది, మీరందరిది ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో మీరందరిది సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవడం, ఎన్ష్యూర్ చేసుకోవడం. కొన్ని కారణాలు ఉన్నాయి. మేము పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ ఆదివరాహ దేవస్థానంలో గత 3 రోజులుగా జరుగుతున్న శ్రీ ఆదివరాహ జయంతి ఉత్సవాల సందర్భంగా జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతకాని, మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, గోదావరికని ఏసీపీ ఉమెన్దార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పెద్దపల్లి నుంచి కాటానం వరకు 28 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న తారు రోడ్డు పనుల శిలాఫలకం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు పలువురు నేతలు భారీగా పాల్గొన్నారు. రోజులుగా మరి చాలా అస్తవ్యస్తంగా బాగా రిపేర్తో ఉన్నటువంటి రోడ్ను ఎన్నికల ముందే ఇది శాంక్షన్ అయినప్పటికీ ఎన్నికల కారణంతో, అదేవిధంగా ఎన్నికలు అయిన తర్వాత కూడా వరుస ఎన్నికలు రావడం వల్ల, ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మరి పనులన్నీ కూడా నిర్వహణ కోసం డిలే జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే ఉందో ఫస్ట్ స్ట్రెచ్ కింద పెద్దపల్లి నుంచి 28 కిలోమీటర్ల పాటు మరి 28 కోట్లతో ఈ యొక్క రోడ్డును చాలా మంచి స్టాండర్డ్స్ తోటి నిర్మాణం చేయడం కోసం మరి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ యొక్క రోడ్డు పనులకు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మిగిలినది ఏదైతే ఉన్నదో మరి కమాన్పూర్ నుంచి మంచిని వరకు కూడా 2వ స్ట్రెచ్లో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రోడ్డు డ్యామేజ్ బాగా అయింది. రోడ్ డ్యామేజ్ కావడానికి కూడా కారణం ఏంటంటే హెవీ వెహికల్స్, ఇసుక లారీలు అంతా నడవడం వల్ల ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా మారింది. ఇక ఇసుక లారీలు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే గోదావరి నిండా ఎప్పుడు నీళ్ళే ఉంటాయి కాబట్టి ఇసుక మనకి ఈ ప్రాంతంలో దొరికేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మరి ఈ రోడ్ ఏదైతే ఇప్పుడు నిర్మాణం చేస్తున్నామో హై స్టాండర్డ్స్ తోటి నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. అంటే 1 కిలోమీటర్కు ఒక కోటి రూపాయలు, 2 కోట్లు పడతా ఉన్నాయి. 2 కోట్లు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో ఘనంగా శ్రీ ఆదివరాహ జయంతి ఉత్సవాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్. ఎల్బీ నగర్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం, హాజరైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రభుత్వం తాటివనం పెంచేందుకు ప్రోత్సహిస్తుండగా అధికారులను చెట్లు తొలగించేందుకు పర్మిషన్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గీత కార్మికులు. హైదరాబాద్ కొత్తపేటలో కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు, శాంతి భద్రతల కోసమే అంటున్న పోలీస్ బాసులు. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.